ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టేంతగా దేవుడు ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రేమించాడు ఈ లోకాన్ని అంటే, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయనే కనుక. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఈ లోకాన్ని కలుగజేశాడంటే, ఈ లోకములో ఆయన రూపములో మానవుని తయారు చేసి ఈ లోకాన్ని పరిపాలించుటకు దేవుడు మానవుని తయారు చేసి ఆయన స్వరూపమందు ఒక మానవుని మట్టితో తయారు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మట్టితో తయారు చేసిన తరువాత మానవునికి ఆత్మ లేదు కనుక దేవుడు తన ఆత్మలో నుంచి తన యొక్క ఊపిరి మానవుల్లో ఉదగా మానవుడు జీవాత్మ అయ్యాడు. దేవుని బిడ్డలారా, అయితే మానవుడు చెప్పిన మాట, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఇదిగో నా ఆజ్ఞ నా మాటను అతిక్రమించకూడదు, నేను చెప్పిన మార్గంలో మీరు నడవాలని చెప్పినప్పుడు ఏ మానవుని అయితే దేవుడు తయారు చేశాడో ఆ మానవుడు దేవుడి మాటకు లోబడకుండా సాతాను మాటకు లోబడి దేవునికి విరుద్ధంగా పాపము చేయడం వల్ల అందరికీ మరణం అనేది ఈ లోకం మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరణం లేనప్పుడు మనమే మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరణము అందరికీ ఒక దినం వస్తుంది కనుక ఆ మరణాన్ని కాదు కనుక దేవుడు వదిన ఆత్మ మనలో ఉంది కనుక ఈ ఆత్మ ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి కనుక, దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనందరినీ ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని గొప్ప దేవుడి సంకల్ప నిమిత్తము ఆయన పరలోకమందు దేవాది దేవదూతలతో కొనియాడబడుతున్న ఆ గొప్ప దేవుడు పరలోకమందు ఆ సింహాసనాన్ని వదిలి పాపులమైన మన కోసము ఆ పరలోకాన్ని వదిలిపెట్టేసి ఈ భూమినికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడి భూమినికి వచ్చి మనందరి నిమిత్తమై, పాపులమైన మనందరి నిమిత్తమై దేవాది దేవుడు మన కోసము మన పాపాల నిమిత్తము మనకు పడవలసిన శిక్ష నిమిత్తము ఆయన తన మీద వేసుకొని ఆ గొప్ప దేవుడు సర్వలోకాన్ని వదిలిపెట్టొచ్చిన దేవుడు ఈ లోకం మీద ఎంతగానో భారంగా ప్రేమించి లోకంలో మనందరి నిమిత్తమై ప్రాణాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, శిలువ మ్రాను మోసాడు మనందరి నిమిత్తమై. 3 మేకుల మధ్య తన బంగారు చేతులకు తన బంగారు పాదాలకు మేకులు కొడించుకున్నాడు. మనందరి నిమిత్తమై ప్రాణాన్ని, తన ప్రాణాన్ని మనందరి నిమిత్తమై ప్రాణాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు సమాధి చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన సమాధిని గెలిచాడు. దేవుని బిడ్డలారా, సమాధిని గెలిచి భూమి మీద 40 రోజులు ఉండి 40 దినముల తరువాత తిరిగి అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎక్కిపోయిన దేవుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన నిత్య దేవుడు. ఎందుకంటే ఇదిగో మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు ఈ భూమి మీద, ఆయన మాత్రమే జయించాడు. ఇదిగో చనిపోయి తిరిగి లేస్తాను అన్నాడు, తిరిగి లేచాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గనక విన్నట్లయితే ఏ నరుడు, ఏ మానవుడు ఈ భూమి మీద ఎవరు చనిపోయి లేయలేదు, ఆయన లేపితే తప్ప ఎవరు లేయలేదు. ఇదిగో ఆయన లేచాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన త్వరగా వస్తానంటున్నాడు. ఇదిగో ఇప్పటికైనా మనమందరం నిజ దేవుని కనుకొని ఇదిగో ఆయన రాజ్యంలో ఉండాలని, ఇదిగో ప్రతి పాపాన్ని మనం వదిలేసి ఆయన లోకం వైపు చూడాలని. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏది వ్యర్థముగా పోనీయకుండా ఆ గొప్ప దేవుని పాదాలు పట్టుకొని దేవా నీవే నిత్య దేవుడేనాయనా, ఎందుకంటే ఇదిగో మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదయ్యా, ఎవరు మా కోసమునైనా రక్తము కార్చలేదు ప్రభా, మీరు మాత్రమే మా కోసము శిలువ మ్రాను పైన మా పాపాల నిమిత్తమునైనా ఆఖరి రక్త పట్టు వరకు కార్చారు దేవా అని ఎవరైతే ఆయన పాదాల చెంత ఇదిగో నిత్య దేవుడు నీవే నాయనా అని మారు మనసు పొందుకుంటారో, దేవుని బిడ్డలారా, ఇదిగో రక్షణ అనేది ఉన్నది. ఆ రక్షణ పుచ్చుకున్నట్లయితే మీరు కూడా ఆయన 2వ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడతారు. మీరు ఎత్తబడే వారిగా ఉండాలంటే ఇదిగో ఈ సువార్త విన్న మీరు ఇదిగో ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, దేవుని బిడ్డలారా, ఎవరు రక్షించలేని పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరు బాగు చేయలేని రోగంతో ఉన్నారేమో, ఇదిగో గుండె చెదిరిన వారిని బాగు చేసిన దేవుడు ఉన్నాడు, ఇదిగో చనిపోయిన వారిని కూడా లేపగలిగిన దేవుడు ఉన్నాడు అని మీరు గ్రహించినట్లయితే దేవుని బిడ్డలారా, మీరేం చేయట్లేదు. ఆ దేవుడు మిమ్మల్ని ధనాన్ని కోరుకున్నట్లేదు, బంగారాన్ని అడగట్లేదు. ఇదిగో మీ పాప జీవిత రోత జీవితాన్ని వదిలేసి నా వైపు తిరగండి. నా వైపు తిరిగినట్లయితే నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాను. నా రాజ్యము నిత్య రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో మీరు నిత్యము జీవిస్తారు. ఒకవేళ నా మాటలు మీరు వినినట్టుగా జీవించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇదిగో
భయంకరమైన అగ్నిగుండం ఉంది. ఆ నరకాగ్నిలో మనము పడిపోతాము, అక్కడ కాలుతాము. నిత్య నరకం అది. ఒక రోజు కాలేది కాదు దేవుని బిడ్డలారా, నిత్యము కాలుతూ ఉండేది. ఆ నరకము కావాలా? లేదు నిత్య రాజ్యము కావాలా? దేవుడు మీకు ఈ రోజు ఈ వర్తమానాన్ని పంపినాడు. మీరు నమ్మినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ మాటల మీద మీరు వ్యర్థముగా పోనీయకుండా నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, వేరొక్క దేవుడు లేడు అని నమ్మినట్లయితే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం మీకోసం ఉంది. మీరు స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యములో మీకు ఆకలి దప్పికలు ఉండవు. ఆ రాజ్యములో మీకు అన్నిటికీ కష్టాలు ఉండవు. ఆ రాజ్యము నిత్యము సుఖమైన రాజ్యము. ఆ ప్రభుత్వం జరిగే రాజ్యం ఉన్నదని గ్రహించాలి దేవుని బిడ్డలారా. ఈ రోజు ఇంత భారముగా మీ దగ్గరికి వర్తమానం పంపించాడు దేవుడు. ఈ మాటలు విన్న మీరు ధన్యులు దేవుని బిడ్డలారా. మీరు వ్యర్థముగా పోనీయకుండా ఈ మాటలు పట్టుకొని దేవుడి రాజ్యం వైపు తిరగాలని ఎంతగానో ఆశపడుతున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వార్త తెలియక ఎందరో చనిపోతున్నారు, ఎందరో మరణమై నరకానికి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు మీరు ధన్యులు. ఆయన మాటలు విన్న మీరు ధన్యులు. ఆయన రాజ్యంలో మీకు చేర్చే కృప ఉన్నది. ఈరోజు మీరు నమ్మినట్లయితే, నమ్మి విశ్వాసం ఉంచి నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మా కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే అని మీరు ఎరిగినట్లయితే దేవుని బిడ్డలారా, మీకోసము సిద్ధపాటు చేసినాడు దేవుడు. పరలోకంలో ఆయన ఉండు స్థలములో మనము కూడా ఉండులాగున స్థలాలు సిద్ధపాటు చేసి